ఆ పార్వతీదేవి దాక్షాయణిగా శరీరత్యాగం చేస్తూ మరణవాంగ్మూలం అంటారు. శరీరత్యాగం చేస్తూ చెప్పిన మాట ఏదిందో అది తిరుగులేని సాక్ష్యం. దాక్షాయణిగా శరీరత్యాగం చేస్తూ లోకానికంతటికీ ఒక సందేశం ఇచ్చింది. భవో నహోద్భేష్టి శివం శివేతరహ అంది. శివుణ్ణి ద్వేషించిన వాడికి శుభములు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగింది. శివ అన్న ఒక్క నామము పలికిన కారణము చేత సమస్త శుభములు కలుగుతాయి. సదాశివోం, ఆయనంతా ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉండి మంగళములు చేసేటటువంటి వాడు లోకమునందు కానరాడు. అంత గొప్ప దైవస్వరూపం, అంతటి శాంతమూర్తి. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణే చంద్రావతంస శివ శర్వ. శర్వ అన్న నామం చేత ఆయనని కీర్తించినప్పుడు ఈ సమస్తమైనటువంటి భూమి అధిదేవతాస్వరూపంగా ఉంటాడు.